This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు ప్రముఖుల విరాళాలు. తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లను ప్రకటించిన భువనేశ్వరి. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, భారీ వర్షాలు కురిసే అవకాశం. దక్షిణ మధ్య రైల్వేలో ఇవాళ 88 రైళ్లు రద్దు. కొన్ని ట్రైన్స్ ను దారి మళ్లించిన అధికారులు. పారా ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన దీప్తి, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో వైసీపీకి షాక్ తగిలింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సమక్షంలో పలువురు కీలక కార్యకర్తలు బీజేపీలో చేరారు. దేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని చెప్పారు. అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ ప్రపంచంలో, భారతదేశంలో కాదు. కాబట్టి ప్రతి 6 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 6 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ నూతనంగా సభ్యత్వాన్ని తీసుకుంటాం. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని చేయడానికి పార్టీ చక్కటి ప్రణాళిక రూపొందించింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి గురించి మోడీ గారు తెలుసుకున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు. రాష్ట్ర రాజధానికి 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆర్థికమైనటువంటి సహాయం అందిస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. 3 నెలల్లో అది స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ప్రగతి అంటే ఏదైతే పరిశ్రమల శాఖతో ఉన్నటువంటి ప్రగతి ఏదైందో అది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. చాలా ఇండస్ట్రీస్కి ఏ రకంగా దాన్ని ఆర్డర్స్ పెంచాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. చాలామంది చాలా సిపిఎస్యులు, పిఎస్యులు, మహారత్నాలు, నవరత్నాలు మా పోర్ట్ఫోలియోలో ఉంటాయి. వాటి ప్రొడక్షన్ మరింత పెంచాలి, మరింత పైనటువంటి లాభాలు పెంచాలి, బయట దేశాలకు ఎక్స్పోర్ట్స్ పెంచాలి అనేటువంటి విధంగా నేను కానీ మా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కానీ కలిసి అనేక సమావేశాలు రివ్యూలు నిర్వహించడం జరిగింది. చక్కటి ప్రగతి మా శాఖలో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా కూడా మాట్లాడుతున్నాం. ల్యాండ్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంది? సీఎం గారు వచ్చినటువంటి సందర్భంలో మేము మంత్రులతో సమావేశం ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది, ఏ పరిశ్రమలు అయితే ఆంధ్రప్రదేశ్లో వైబుల్గా ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్యారడైస్ సజ్జల విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కారణంగా చాలామంది రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు వెనక్కి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఉన్న పరిశ్రమలు కూడా బయటికి తరలించినటువంటి వ్యక్తులతో, సంస్థలతో మాట్లాడుతున్నాం. బయటికి వెళ్ళిపోయినటువంటి సంస్థలను తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అలాగే కొత్తగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని ఆలోచన వచ్చి ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంస్థలను, వ్యక్తులను కూడా మళ్ళీ పిలిచి మాట్లాడి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పరిశ్రమలు స్థాపించడానికి సిస్టమ్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉందో, ల్యాండ్ అలొకేషన్. ప్రకృతి వైపరీత్యాలతో జగన్ రాజకీయాలు చేయడం తగదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పాలమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా డెంటల్ క్యాంప్లో ఆయన పాల్గొన్నారు. ఊరంతా ఒకదారి, ఉలిపిగడ్డది ఒకదారి అన్నట్టు జగన్ వ్యవహార శైలి ఉందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలకు ముంపుకు గురయ్యాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ముంచుకు రావటం పెద్ద ఎత్తున కృష్ణా, గుంటూరు జిల్లాలంతా కూడా
ముంపుకు గురైనటువంటి పరిస్థితుల్లో తక్షణ సాయంగా ఎన్డీఏ కూటమి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఊరంతా ఒకదారి ఉలిపిగడ్డ ఒకదారి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చి లేని బుడమేరు గేట్లు పెట్టించి ఆ గేట్లు ఏదో ఎత్తించి కావాలని ఏదో ముంపు గురి చేసినట్టుగా అవివేకంతోనూ అజ్ఞానంతోనూ మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు భౌగోళికంగా ఉన్న అంశాలను తెలుసుకోవాలి. దాంతోపాటు అక్కడ ప్రవహించే నదుల గురించి కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇలాంటి కష్టతరంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి నాయకులు ఈ విధమైన రాజకీయ ప్రసంగాలు చేయడం సరైంది కాదు. ఎప్పటికైనా సరే బాధితులను ఆదుకోవడానికి అన్ని పక్షాలు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అనూహ్యంగా వరద ముంచుకు రావటం, పెద్ద ఎత్తున కృష్ణా గుంటూరు జిల్లాలంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితుల్లో ఖమ్మం నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వరదకు బాధితుల వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. గోదావరిలా ఉగ్రరూపం చూపించిన మున్నేరు ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. 36 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రవహించిన మున్నేరు ఖమ్మం నడిబొడ్డున భయానక వాతావరణమే సృష్టించింది. వరద తాకిడికి ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండిపోయాయి. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. కొంచెం వరద తగ్గడంతో బురదలో కూరుకుపోయిన ఇండ్లను చూసి బాధితులు గొల్లుమంటున్నారు. విలువైన సామాన్లు కొట్టుకుపోయాయి. తిండి గింజలు, తాగునీరు లేకుండా వరద ముంచెత్తడంతో బాధితులు వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పరిస్థితులపై 4 సైడ్స్ బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మొత్తం సామాన్లు తలుపులన్నీ ఊడిపోయినాయి. ఉన్న సామాన్లు సిలిండర్లు అన్నీ కొట్టుకొనిపోయినాయి. అది పరిస్థితి. పడుకునే పక్క బట్టలతో సహా అన్నీ పోయినాయి. ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. సాయంత్రం 4 గంటల దాకా వస్తూనే ఉంది. 9 గంటల నుంచి కొంచెం తగ్గు ముఖం పట్టింది. మరి అది పరిస్థితి. కనీసం 1 లక్ష నష్టం. సిలిండర్లు పోయినాయి, స్టవ్ పోయింది, తలుపులు మూడు తలుపులు పోయినాయి, వాషింగ్ మిషన్ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, అన్నీ పోయినాయి. నా దగ్గర మా సైడ్ ఎవరు రావట్లేరండి అసలు. ఇగో మేము తెల్లారుజాము లేసరికి మాకు మొత్తం గ్రామాస్ మొత్తం నిండిపోయినాయి, చుట్టుకునే నీళ్లు. కనీసం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా రాలేదు, ఎవరికి ఫోన్ చేసినా రాలేదు మా కోసం. మేము పోయి డా మీద ఎక్కి కూర్చున్నాం, కుర్చీలు వేసుకొని పైన కూర్చున్నాం. అన్నం పెట్టేటోళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకునేటోళ్ళే లేరు. ఓట్లను ఎవరైనా వచ్చినప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. మేము ఇప్పటిదాకా మేము ఊకొని కూడా ఊకోం. ఇకాంచి ఏం కింద ఉన్న వాళ్ళకే రైస్ అవన్నీ ఇస్తే మరి పైన మనుషులు కారండి, మేము మనుషులం కాదా? చిన్నపిల్లలు వేసుకొని ఉన్నాం, నీళ్ళు లేక కరెంటు లేక ఏం లేక. ఇట్లే ఉంటుంది రాజకీయం అంటే. చూడు ఎట్లా పోతారో, బండ్లు వేసుకొని అడిగిన వాళ్ళు కంట అవుతారు ఇక్కడ. అసలు చూడండి మా ఇల్లులు చూడండి ఎట్లున్నాయో. ఒక్కరైనా మమ్మల్ని పట్టించుకునే నాదే లేడు ఇక్కడ. రేవంత్ రెడ్డి ఏమొచ్చిండు, ఏమన్నా ఆడ చెప్పిండు వెళ్ళిపోయిండు. ఏముంది వచ్చిండా మీకు సహాయం చేస్తే మిమ్మల్ని చూస్తే అది చేస్తే ఇది చేస్తే అన్నాడు, వెళ్ళిపోయిండు. ఆయన ఇంకేం చేసిండు? ఆయన ఏమీ చేయలేదు. మా బాధలు మేము పడుతున్నాం. ఇక 10,000 ఎవరికండి? ఇక 10,000తో మా సామాన్లు అన్నీ వస్తాయా? పోయిన ఎన్ని వస్తాయా? మాకు 10,000 సామాన్లని చెప్పమ్మా. అదే ఏం చేస్తామండి. మీరు ఇప్పటికొచ్చి 4 రోజులైంది. 4 రోజులు కూడా ఇబ్బంది పడుతున్నాం. కరెంటు లేదు. నిన్న వచ్చారు ఏం చూశారు? అటు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, అటు నుంచి అటు వెళ్ళారు. మరి వచ్చి అందరి ఇళ్ళల్లో అందరు బజార్ చూడాలి కదండి. మరి ఎవరు చూడకుండా అట్లా పోతే మరి మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత ఏడుస్తున్నాం, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో. అసలు అన్ని బాధలు ఉంటే మరి మేము ఎట్లా? మా మమ్మల్ని కూడా కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. చారండి రేవంత్ రెడ్డి వచ్చి మనిషికి ఇంటికి 10,000 ఇస్తున్నారు. 10,000 ఏం సరిపోతాయి? దగ్గర 5 లక్షల సామాన్ ఖరాబ్ అయింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, పైన ఇండ్లు మొత్తం ఆడికి ఇంతవరకు డబ్బుల కట్ట మొత్తం 3 లక్షల డబ్బులు ఇంట్లో ఉంటే బంగారం గింగారం మొత్తం అన్నీ పోయినాయి. ఒకసారి ఆ వీడియో ఒకసారి లైవ్ ఒకసారి చూడండి. సామాన్ మొత్తం ఎట్లా ఖరాబ్ అయినాయి, అన్ని ప్రతి ఒక్కరు సామాన్ ఖరాబ్ అయినాయి. చిన్నపిల్లగాళ్ళు, అమ్మాయి ప్రెగ్నెంట్, 7 నెలల ప్రెగ్నెంట్, పైన ఇరుక్కపోయింది. పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. అమ్మాయిని తీసుకుంటూ నీళ్ళలో తీసుకుంటూ పోయినాం. అమ్మ కడుపులో ఉన్నా కూడా ఇంతవరకు ట్రీట్మెంట్ లేదు, ఏది లేదు ఇంతవరకు కూడా. ఇక్కడ ఏ పరిస్థితి, ఏ సౌకర్యం లేదు. ఏమన్నా అంటే బియ్యం ఇస్తున్నారు అంటే 3 కేజీలు బియ్యం ఇస్తున్నారు, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇస్తున్నారు. అవి ఏం సరిపోతే ఎన్ని రోజులని తింటారు? అవి ఆ 10,000తో ఎన్ని రోజులని తింటారు? అంటే తర్వాత 10,000 తీసుకొని తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ తర్వాత ఇప్పుడు ఇచ్చేది ఏంది, చచ్చేది ఏంది? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? ఇప్పుడు సామాన్లు, టీవీలు గీవీలు మొత్తం అన్ని ఖరాబ్ అయినాయి. ఇప్పుడు బతుకు కోసం ఇప్పుడు యాడికి పోవాలి? చుట్టాలు ఇళ్ళల్లో పోయినా కూడా చుట్టాలు కూడా ఉండనియ్యారు, ఎక్కడ కూడా ఉండనియ్యారు. ఇప్పుడు యాడికి పోవాలి? ఇల్లు లేదు,
ఏది లేదు. ఇప్పుడు ఎక్కడ పనుకోవాలి, ఎక్కడ ఉండాలి? సరే చెద్దలు అన్నారా, పోయినా సరే చెద్దలు అయ్యి అన్నారు, ఈసారి ఏది లేదు. నా పేరు శ్రీహరి అండి. ప్రస్తుతం మేము రాజీవ్ గృహకల్ప ఖమ్మంలో ఉన్నాం సార్. దగ్గర 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకంతా లాస్ట్ ఇయర్ కూడా వరద వచ్చేసింది సార్. వస్తే అది తక్కువనే వచ్చింది అనుకున్నాము. కానీ కేవలం 7:20 నుంచి 8:45 మధ్యలోనే మొత్తం ముంచేసింది. ఎంత దారుణంగా ఉందంటే ఇది ఎప్పుడో 2006లో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు. మేబీ వ్యాలిడిటీ కూడా అయిపోయి ఉంటుంది. ఈ బ్లాక్స్ అన్నీ ఒకసారి చూడండి, మొత్తం నీట మునిగిపోయి సుమారుగా కింద స్టేర్స్ అంతా పూర్తిగా మునిగిపోయి ఉందండి. మునిగిపోవడమే కాదు, ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయిపోయారు. అసలు ఎంత నష్టం అంటే బియ్యము, ఫ్రిడ్జు, మంచము, డబ్బులు. ఎస్పెషల్ మా పిల్లలు బీటెక్ చేస్తున్నారు. నా పిల్లలు పాప బాబు ఇద్దరి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎక్కడ పోయినా తెలియదు. పాప కోసం దాచుకున్న డబ్బులు, పాప గోల్డ్ చైన్, బాబు కోసం దాచుకున్న డబ్బులు అన్నీ వరదమైపోయాయి. డోర్లు మొత్తం పలిగిపోవడం జరిగింది. అసలు ఇక్కడున్న ప్రతి ఒక్కరి పరిస్థితి, ఒక్కో ఇంటికి ఒక్కో గాథ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక గాథ. అసలు ఏం చెప్పాలనో ఎవరికీ అర్థం కాదనమాట. దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులు మమ్మల్ని ఆదుకోండి. ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాము. ఒక్కరనేం కాదు, ఈ ప్రతి ఒక్కరు పశు నష్టం జరిగింది, అన్ని రకాలుగా నష్టం జరిగింది. ఈ రకంగా మీరు వచ్చి మా సమస్యలు తెలుసుకున్నందుకు మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ కుమార్ అండి. మా అమ్మమ్మ గారితో ఈ 13వ నెంబర్ బ్లాక్లో ఉంటున్నాను. గవర్నమెంట్ అంటుంది అంతా నాణాలు కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్ల ఇట్లా జరిగిందని. ఇవన్నీ ప్రభుత్వం అలాట్ చేసిన ఇల్లులే. మరి దేనివల్ల మరి మీ నష్టమైనది ప్రభుత్వానికే తెలియాలి. దయచేసి రాజీవ్ సగృహాలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అలాట్ చేసి దాంట్లోకి మూవ్ చేయవలసిందిగా కోరుతాం. వరద బాధితుల సహాయార్థం హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించాయని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో వరంగల్ జిల్లా వాసి దీప్తి జివాంగి సత్తా చాటింది. 400 మీటర్ల పరుగులో కాంస్య పథకాన్ని సాధించింది. ఆమెకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. చాలా మందికి ఆమె స్ఫూర్తి అని కొనియాడారు. మరోవైపు ప్రపంచ వేదికపై కాంస్య పథకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. పేద కుటుంబం నుంచి పథక విజేత వరకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. వర్షాలు, వరదల కారణంగా మరో 4 రోజుల పాటు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 88 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ఇక రైలును దారి మళ్లించినట్టు తెలిసిందే. రేపు 61, ఎల్లుండి 13, మరుసటి రోజున 3 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ట్రాక్ మరమ్మతులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే రైళ్లను పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది రైల్వే శాఖ.
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావం మరోసారి ఉండే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. EB Bulletin updates. Keep watching 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.